ప్రభాస్ అసలు పేరు ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ ప్రభాస్ రాజు. ప్రభాస్ తండ్రి ఉప్పలపాటి సత్యనారాయణ రాజు. ప్రభాస్ తల్లి శివకుమారి, ఈమె హౌస్ వైఫ్. ప్రభాస్ 1979 అక్టోబర్ 23న ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరులో జన్మించారు. ప్రస్తుతం ప్రభాస్ వయసు 46 ఏళ్లు. ప్రభాస్కి 2 సిబ్లింగ్స్ ఉన్నారు. అన్నయ్య పేరు ప్రబోధ్, చెల్లెల పేరు ప్రగతి. ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. ప్రభాస్ తండ్రి సినీ నిర్మాత. ఈయన తన బ్రదర్ అయిన కృష్ణంరాజు గారితో 4 సినిమాలను నిర్మించారు. గోపీకృష్ణ మూవీస్ అనే బ్యానర్ని స్టార్ట్ చేసి భక్త కన్నప్ప, కృష్ణవేణి, అమరదీపం లాంటి సినిమాలను నిర్మించారు. ప్రభాస్ వాళ్ళది జాయింట్ ఫ్యామిలీ. వీళ్ళకి 15 ఎకరాలలో ఫామ్ హౌస్ ఉండేది. ఏ పండగ వచ్చినా ఫ్యామిలీ అంతా కలిసి ఆ ఫామ్ హౌస్లోనే సెలబ్రేట్ చేసుకునేవారు. ప్రభాస్ తన స్కూలింగ్ అంతా భీమవరంలోని డిఎన్ఆర్ స్కూల్లో పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచే డ్యాన్స్ మీద ఆసక్తిగా ఉండేవారు. దీంతో వీళ్ళ ఫ్యామిలీ పెద్ద అయ్యాక కృష్ణంరాజు గారిలా యాక్టర్ అవుతాడు అనడం స్టార్ట్ చేశారు. స్కూలింగ్ టైంలోనే ప్రభాస్ని భీమవరం డిఎన్ఆర్ నుంచి మార్చి చెన్నైలోని డాన్ బాస్కో హయ్యర్ సెకండరీ స్కూల్లో జాయిన్ చేశారు. ఆ తర్వాత ఇంటర్మీడియట్ని హైదరాబాద్లోని నలంద కాలేజీలో పూర్తి చేశారు. దీని తర్వాత ఇంజనీరింగ్ని శ్రీ చైతన్య కాలేజ్ హైదరాబాద్ నుంచి పూర్తి చేశారు. దీని తర్వాత కృష్ణంరాజు గారు ప్రభాస్ని యాక్టింగ్ కోర్స్ చేయమని వైజాగ్ సత్యానంద గారి దగ్గరకు పంపించారు. సత్యానంద గారి దగ్గర ప్రభాస్ మాత్రమే కాదు, చాలా మంది సెలబ్రిటీస్ యాక్టింగ్ కోర్స్ ని కంప్లీట్ చేశారు. ఆ టైంలోనే దర్శకుడు జయంత్ సి పరంజీ ఈశ్వర్ సినిమా కథని రెడీ చేసుకుని కొత్త హీరోతో తీద్దామని అనుకున్నారు. హీరో కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. ముందుగా తరుణ్ అనుకుని డేట్స్ కుదరకపోవడంతో అల్లు అరవింద్ గారి అబ్బాయి అల్లు అర్జున్ని పెట్టి తీద్దామనుకున్నారు. ఆ తరువాత కృష్ణంరాజు గారు ఇన్వాల్వ్ అయ్యి ప్రభాస్ని వైజాగ్ నుంచి పిలిపించి ఫోటోషూట్ ఇంకా ఆడిషన్ని ఇప్పించారు. దర్శకుడు జయంత్ సి పరంజీకి ప్రభాస్ నచ్చడంతో ఈశ్వర్ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. పరుచూరి బ్రదర్స్ ఈ సినిమాకి రైటర్స్ గా పనిచేశారు. ఆర్పి పట్నాయక్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నారు. హీరోయిన్ గా శ్రీదేవి విజయ్ కుమార్ ని సెలెక్ట్ చేశారు. ప్రభాస్ షూటింగ్ టైంలో అందరి ముందు డాన్స్ చేయటానికి కొంచెం ఇబ్బంది పడేవాడు. ఎలాగోలా మేనేజ్ చేసి ఈశ్వర్ సినిమాని పూర్తి చేశారు. ఈ సినిమా రిలీజ్ అయ్యి పర్వాలేదు అనిపించింది. ఈ సినిమాకి ఫైనాన్షియల్ గా కూడా లాస్ ఏమీ రాలేదు. దాదాపు 2 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా 2.5 కోట్ల వరకు వసూలు చేసింది. ప్రభాస్ కి ఈశ్వర్ సినిమా చాలా కాన్ఫిడెన్స్ ని ఇచ్చింది. దీని తర్వాత సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన రాఘవేంద్ర సినిమాలో నటించారు. పోసాని కృష్ణమురళి రైటర్ గా పనిచేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యింది. ఈ రాఘవేంద్ర సినిమా షూటింగ్ టైంలోనే సుకుమార్ చెప్పిన ఆర్య కథని మిస్ చేసుకున్నారు ప్రభాస్. రాఘవేంద్ర సినిమా ఫ్లాప్ అయినా కూడా ప్రభాస్ బాగా చేశాడు అనే పేరు వచ్చింది. దీని తర్వాత 2004లో వర్షం సినిమా కథ బాగుంది అని సెలెక్ట్ చేసుకున్నారు. ఇదే టైంలో ఎస్ఎస్ రాజమౌళి సింహాద్రి స్టోరీని ప్రభాస్ కి నరేట్ చేశారు. రాజమౌళి తీసిన స్టూడెంట్ నెంబర్ 1 సినిమా ప్రభాస్ కి నచ్చకపోవడంతో రాజమౌళి కథను రిజెక్ట్ చేసి పంపించేశారు. వర్షం సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమా ప్రభాస్ కెరీర్ లోనే టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఈ సినిమాకి ప్లస్ అయ్యింది. 4 కోట్లతో నిర్మించిన ఈ సినిమా దాదాపుగా 15 కోట్లు వసూలు చేసింది. దీంతో నెక్స్ట్ సినిమాకి ప్రభాస్ రెమ్యునరేషన్ కూడా పెరిగింది. దీని తర్వాత ప్రభాస్, ఆర్తి అగర్వాల్ హీరోయిన్లుగా అడవి రాముడు సినిమాలో నటించారు. 2004లో రిలీజ్ అయిన ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. వర్షం బ్లాక్ బాస్టర్ తర్వాత ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయ్యి ఈ సినిమా అంతగా ఆడకపోవడంతో ప్రభాస్ తన నెక్స్ట్ స్టోరీ మీద ఫోకస్ పెట్టారు. కృష్ణవంశీ రాసుకున్న చక్రం కథను ఓకే చేశారు. ఈ సినిమా కూడా రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమా ఫ్లాప్ అయినా కూడా ప్రభాస్ కెరీర్ లో దీనికంటూ ఒక గుర్తింపు ఉంది. ఈ సినిమాకి 2 నంది అవార్డులు కూడా వచ్చాయి. దిల్ సినిమా ఆడియో ఫంక్షన్ లో రాజమౌళిని మీట్ అయ్యారు ప్రభాస్. సింహాద్రి సినిమాని చాలా బాగా తీశారని రాజమౌళికి చెప్పారు. తర్వాత రాజమౌళి తన దగ్గర స్టోరీ ఉందని మరుసటి రోజు ప్రభాస్ కి ఛత్రపతి కథని చెప్పారు. ఈ స్టోరీ నచ్చడంతో ఛత్రపతి సినిమా స్టార్ట్ అయింది. ఛత్రపతి సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచే పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా ప్రభాస్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా 54 సెంటర్లలో 100 డేస్ ని పూర్తి చేసుకుంది.
8 కోట్లతో నిర్మించిన ఈ సినిమా దాదాపుగా 25 కోట్లను వసూలు చేసింది. దీని తర్వాత ప్రభుదేవా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా, త్రిష హీరోయిన్ గా రెండవసారి పౌర్ణమి సినిమాలో నటించారు. డిఎస్పి మ్యూజిక్ ఇచ్చిన ఈ సినిమా మ్యూజికల్ గా పర్వాలేదు అనిపించింది. సినిమా మాత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యింది. దీని తర్వాత 2007లో మన చాగల్లు దర్శకుడు వివి వినాయక్ తీసిన యోగి సినిమాలో నటించారు. కన్నడ సినిమాకి రీమేక్ అయిన ఈ సినిమా తెలుగులో అంతగా ఆడలేదు. ప్రభాస్ ఈ సినిమాలో చాలా ఇంటెన్స్ రోల్ ని చేశారు. అమ్మ మీద ప్రేమ, బాధ, కోపం ఇలాంటి ఎమోషన్స్ ని చాలా బాగా చూపించారు. రమణ గోకుల మ్యూజిక్ ఇచ్చిన ఈ సినిమాకి సాంగ్స్ ప్లస్ పాయింట్ అయ్యాయి. దీని తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా, ఇలియానా హీరోయిన్ గా ఉన్న సినిమాలో నటించారు. యాక్షన్ రొమాంటిక్ డ్రామాగా రిలీజ్ అయిన ఈ సినిమా యావరేజ్ స్టాక్ ని తెచ్చుకుంది. 2008లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యాక్షన్ కామెడీ ఫిలిం గా తెరకెక్కిన బుజ్జిగాడు సినిమాలో నటించాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. బుజ్జిగాడు సినిమాకి ఇప్పటికీ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. దీని తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో అనుష్క, నమిత హీరోయిన్లుగా వచ్చిన బెల్లా సినిమాలో నటించారు. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకుంది. ప్రభాస్ ని హాలీవుడ్ స్టైల్లో బీజిఎంలు వేసి ఎలివేట్ చేశారు. అది వర్కౌట్ అయ్యింది కూడా. దర్శకుడు మెహర్ రమేష్ తీసిన సినిమాలలో ద బెస్ట్ సినిమా కూడా ఇదే. దీని తర్వాత రెండవసారి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఏక్ నిరంజన్ సినిమాలో నటించారు. ఈ సినిమా కూడా అంతగా ఆడలేదు. 2010లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన డార్లింగ్ సినిమాలో నటించారు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ప్రభాస్ కెరీర్ లోనే ఇది కూడా ఒక గుర్తుండిపోయే సినిమా. ప్రభాస్ ఈ సినిమాలో ఉన్నట్టు కనిపించాలని చాలా మంది ఇప్పటికీ కూడా వెయిట్ చేస్తున్నారు. జీవి ప్రకాష్ ఇచ్చిన మ్యూజిక్ ఈ సినిమాకి మేజర్ గా ప్లస్ పాయింట్ అయ్యింది. దీని తర్వాత 2011లో దశరథ్ దర్శకత్వంలో మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో నటించారు. ఈ సినిమా కూడా హిట్ అయింది. ఫ్యామిలీ ఎమోషన్స్ ని మెయిన్ ప్లాట్ గా వచ్చిన ఈ సినిమా ప్రభాస్ ని ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గర చేసింది. ఆ తరువాత 2012లో రాఘవ లారెన్స్ దర్శకత్వంలో రెబల్ సినిమాలో నటించారు. 2 ఇయర్స్ తర్వాత భారీ ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమాకి మ్యూజిక్ కూడా లారెన్సే చేశారు. మ్యూజిక్ వరకు పర్వాలేదు అనిపించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అంతగా పెర్ఫామ్ చేయలేదు. ఈ సినిమాలో ప్రభాస్ వాళ్ళ పెదనాన్న కృష్ణంరాజు గారితో కలిసి నటించారు. ఆ సీన్స్ కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఈ సినిమాలో ఇంటర్వెల్ సీన్ మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ కి ఫీస్ట్ ఇచ్చింది. దీని తర్వాత 2013లో బృందావనం రచయిత కొరటాల శివ దర్శకత్వంలో మిర్చి సినిమాలో నటించారు. ఈ సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాలో ప్రభాస్ ని కొత్తగా చూపించారు కొరటాల శివ. దీని తర్వాత రాజమౌళికి 5 సంవత్సరాలు ఇచ్చి బాహుబలి 1, బాహుబలి పార్ట్ 2లో నటించారు. ఫస్ట్ పార్ట్ బాహుబలి ద బిగినింగ్ తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలలో పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా భారీ అంచనాలతో రిలీజ్ చేశారు. మొదటి రోజు డివైడ్ టాక్ ని తెచ్చుకున్న ఈ సినిమా తర్వాత నుంచి బ్లాక్ బాస్టర్ గా మారింది. మూవీ ఎండింగ్ లో వై కట్టప్ప కిల్లడ్ బాహుబలి అనే ట్యాగ్ లైన్ తో పార్ట్ 2 మీద ఎక్స్పెక్టేషన్స్ ని పెంచి దాంతోనే ప్రమోషన్స్ కూడా చేశారు. తర్వాత పార్ట్ 2 రిలీజ్ అయ్యి బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. బాహుబలి పార్ట్ 2 మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తో స్టార్ట్ అయ్యింది. తెలుగు సినిమాని ప్రపంచ స్థాయిలో నిలబెట్టింది. భారతీయ సినిమా చరిత్రలో మొదటి 1000 కోట్లు దాటిన సినిమాగా నిలిచింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ 2000 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా కూడా మారిపోయారు. ప్రభాస్ కెరీర్ బాహుబలి ముందు, బాహుబలి తర్వాతగా మారింది. దీని తర్వాత రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ కి అవకాశం ఇచ్చారు. సుజిత్ సైన్ షార్ట్ ఫిలిమ్స్ చూసి రన్ రాజా రన్ కన్నా ముందు ప్రభాస్ పిలిపించారు. షార్ట్ ఫిలిమ్స్ చాలా బాగా చేస్తున్నావు అని అప్రిషియేట్ కూడా చేశారు. అప్పటి పరిచయంతో సాహో కథని సిద్ధం చేసి ప్రభాస్ కి కథని వినిపించారు. సాహో కథ ప్రభాస్ కి నచ్చడంతో సినిమా స్టార్ట్ అయింది. స్టార్ కాస్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రభాస్ ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేసింది, కానీ కొన్ని సీన్స్ మాత్రం చాలా బాగా నచ్చాయి. సినిమా టాక్ నెగిటివ్ గా ఉన్నా కూడా చాలా మంది ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇప్పటికీ ఇష్టమైన సినిమా సాహో. దీని తర్వాత పూజా హెగ్డే హీరోయిన్ గా రాధేశ్యామ్ సినిమాలో చేశారు. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. 2023లో మైథలాజికల్ ఫిల్మ్ అయిన ఆదిపురుష్ లో నటించారు. భారీ బడ్జెట్ తో తీసిన ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది.
రిలీజ్ అయిన తర్వాత విఎఫ్ఎక్స్ మీద కూడా ట్రోల్స్ వచ్చాయి. దీని తర్వాత 2023లో కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో సలార్ పార్ట్ 1ని చేశారు. ఈ సినిమా హిట్ అయింది, కానీ ప్రభాస్ క్యారెక్టర్ చాలా తక్కువ మాట్లాడటం ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేసింది. 2024లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అమితాబ్ తో కలిసి కల్కి సినిమాలో నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ టాక్ ని తెచ్చుకుంది. మొదటి రోజే 191 crores గ్రాస్ ని వసూలు చేసి హైయెస్ట్ ఫస్ట్ డే గ్రాస్ ఫర్ యాన్ ఇండియన్ ఫిలిం గా నిలిచింది. 2025లో మంచు విష్ణు హీరోగా వచ్చిన కన్నప్ప సినిమాలో రుద్రా క్యారెక్టర్ లో చేశారు. ఈ క్యామియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా మొత్తానికి ప్రభాస్ రోల్ హైలైట్ గా నిలిచింది. రీసెంట్ గా రిలీజ్ అయిన రాజాసాబ్ సినిమా సంక్రాంతికి విడుదలయ్యి నెగిటివ్ టాక్ ని తెచ్చుకుంది. మారుతి తీసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా ఫైనాన్షియల్ గా కూడా లాస్ అయ్యింది. ఫస్ట్ 2 days తర్వాత కొన్ని సీన్స్ ని యాడ్ చేసినా కూడా ఉపయోగం లేకపోయింది. పాన్ ఇండియా స్టార్ తో ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు చేయడం తేడా కొట్టింది. ప్రస్తుతం ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమాలో సిన్సియర్ కాప్ రోల్లో నటిస్తున్నారు. ప్రభాస్ ఈ సినిమాలో ఎలా కనిపిస్తారో చూడాలి. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్స్ అండ్ పోస్టర్ సినిమా మీద హైప్ ని పెంచేశాయి. దీని తర్వాత ప్రశాంత్ నీల్తో సలార్ పార్ట్ 2, హను రాఘవపూడితో ఫౌజీ, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి పార్ట్ 2 ఇలా స్ట్రాంగ్ లైనప్ ని బిల్డ్ చేసుకున్నారు ప్రభాస్. ఇక ప్రభాస్ పెళ్లి విషయానికి వస్తే ఎవ్రీ ఇయర్ సేమ్ స్టోరీ. ప్రభాస్ కి గోపీచంద్, రానా, రాజమౌళి, అనుష్క సన్నిహితులు. 2004 వర్షం సినిమాకి సంతోషం ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది. 2010లో డార్లింగ్ సినిమాకి సినిమా అవార్డ్స్ బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. 2013లో మిర్చి సినిమాకి బెస్ట్ యాక్టర్ గా నంది అవార్డు వచ్చింది. కృష్ణంరాజు గారి సంస్కరణ సభ రోజున ప్రభాస్ చాలా మందికి మొగల్తూరులో లంచ్ ఏర్పాటు చేశారు. ప్రభాస్ ఏ సినిమా చేసినా ఆ యూనిట్ మొత్తానికి ప్రభాస్ ఇంటి నుంచి ఫుడ్ తెప్పిస్తూ ఉంటారు. ప్రభాస్ హౌస్ విషయానికి వస్తే మొగల్తూరులో ప్రభాస్ వాళ్ళకి ఓన్ హౌస్ ఉంది. ప్రభాస్ చైల్డ్హుడ్ అంతా ఈ ఇంట్లోనే గడిచింది. ప్రభాస్ అప్పుడప్పుడు మొగల్తూరు వచ్చి వెళ్తూ ఉంటారు. ప్రభాస్ ఫేవరెట్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి అండ్ పూరి జగన్నాథ్. సో చూసారు కదా ప్రభాస్ బయోగ్రఫీని. మీరు ఏ సెలబ్రిటీ బయోగ్రఫీ అయితే తెలుసుకోవాలి అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ప్రభాస్ సినిమాలలో మీకు ఇష్టమైన సినిమా ఏదో కామెంట్ చేయండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.